మన మిడిల్ క్లాస్ సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనేటప్పుడు బై వన్ గెట్ వన్ అంటే ఎక్కడ ఆగం భయ్యా. తోసేయటమే, అన్ని ట్రాలీలోకి తోసేయటమే. చేతులు ఆగవు, బ్రెయిను పనిచేయదు. బై వన్ గెట్ వన్ కనపడిందంటే కొనేయటమే. అలాగే ఈ బిస్కెట్ ప్యాకెట్లు కూడా నేను కొనేసాను. అన్నిట్లో ఈ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం. చాక్లేట్ ఫ్లేవరు. పైన షుగర్ ఇలాగ జల్లేసి ఉంటుంది. ఎప్పుడన్నా సరదాగా తినేటప్పుడు ప్యాకెట్ అవగొట్టేస్తాను ఇదే బిస్కెట్ ప్యాకెట్. ఒకసారి ఇలాగే బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయంగాల్నే సడెన్‌గా నాకు పైన ఈ ప్లాస్టిక్‌వి చిన్నవి కనపడింది. అది గూడా పక్కన ప్లాస్టిక్ ఇరిగిపోయి ఉంది. ఏంటా అని చూస్తే ఈ ప్లాస్టిక్ ట్రే ఉంటుంది కదా! ఇది చాలా చీప్ క్వాలిటీది. ఇది అక్కడక్కడ చిన్నిగా బిస్కెట్‌ల మీద పడిపోయింది. తింటున్నప్పుడు మనకి అసల ఆ ప్లాస్టిక్ సెన్స్ గూడా మనకి తెలియదు. ప్లాస్టిక్ తింటున్నామని చెప్పి. ఎందుకంటే ఆ బిస్కెట్‌తో పాటు అది లోపలికెళ్ళిపోతుంది. దీనివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. చూసి తీసుకోండి. తర్వాత ఈ బిస్కెట్‌లు కొనటమే నేను తగ్గిచ్చేసానసల. మళ్ళీ ఆ బిస్కెట్ బ్రాండ్ చూసినా గూడా నాకు ఆ ప్లాస్టిక్ తప్పితే కనీసం ఆ బిస్కెట్ టేస్ట్ గూడా గుర్తురాదు. అంత పెద్ద పెద్ద కంపెనీలు ఇంత చిన్న విషయంలో ఎందుకిలా చేస్తారో గూడా తెలీదు. మనం తినే ఫుడ్డు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని దీన్ని బట్టి నాకు చాలా బాగా అర్థమైంది. ఏదన్నా ప్యాకెట్ ఫుడ్డు తీయంగాల్నే డైరెక్ట్‌గా తినేయకుండా ఆటిని ఒకసారి చూడండి. ఎలా ఉంది? ఏంటి? అంతా బావుందా? లేదా? అలా చూసుకొని తినాలని చెప్పి నాకు ఈ ఇన్సిడెంట్‌లో ఇంకా బాగా అర్థమైంది. మీరైతే వీడియోలో చూడొచ్చు. ఆ చిన్ని ప్లాస్టిక్‌లు ఆ షుగర్ మీద కలిసిపోయాయి. షుగర్‌కి, ప్లాస్టిక్‌కి చాలా డిఫరెన్స్ గూడా తెలియలేదు. అలా ఉన్నాయి ఆ లేయర్స్ అనేవి. అసలు ఐడెంటిఫై చేయటం కూడా చాలా కష్టము. అసలు మనం ఒక్కొక్కసారి బయటకెళ్ళేటప్పుడు ఇలా ప్యాకెట్స్ కొనుక్కొని తినేస్తాం కదా! ఆ ట్రావెల్ చేసేటప్పుడు ఇంత ఫోకస్డ్‌గా అయితే మనం చూడం గూడా, గమనిచ్చము. కానీ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవే మనకి లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ అన్నీ తీసుకొస్తాయి. మామూలు హెల్త్ ఇష్యూస్ కాదు. ఇలాంటి ప్యాక్డ్ ఫుడ్ మనం పిల్లలకి పెట్టేటప్పుడు చూసి జాగ్రత్తగా పెడితే చాలా మంచిది. ఈ వీడియోలో నేను ఏ కంపెనీని ఉద్దేశించి అయితే చెప్పలేదండి. మనం తినేటప్పుడు ఫుడ్‌ని చూసి జాగ్రత్తగా తింటే మంచిది అని చెప్పి పెడుతున్నాను. నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. ఇలాగే చాలామంది ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు. అండ్ అవేవి బయటికి రావు. ఇవి చూస్తే చాలామంది జాగ్రత్త పడతారని చెప్పే నేను ఈ వీడియో అనేది చేశాను.